కాకినాడ నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నగరంలోని 36వ డివిజన్లో ఆయన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణతో పాటు త్రాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న త్రాగునీటి నాణ్యతను పరిశీలించారు. నీటి సాంద్రత, స్వచ్ఛత వంటి అంశాలను తనిఖీ చేస్తూ నగరపాలక సంస్థ అందిస్తున్న నీరు సురక్షితమైందని ప్రజలకు వివరించారు. త్రాగునీటి విషయంలో ఎటువంటి సందేహాలుంటే వెంటనే అధికారులకు తెలియచేయాలని సూచించారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై కూడా కమిషనర్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, అర్జున్, డిఈలు ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. నేను చేసే సమయంలో మరి అక్కడ వారు ఉపయోగిస్తున్న ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ, లేకుంటే ఇక్కడే చూసారు, ఆ మీద కూడా చూసారు, కొన్ని వేసేసిన బిర్యానీ ప్యాకెట్లు రోడ్డు మీద వేసేసారు. దానివల్ల 2 ప్రమాదాలు వస్తాయి. కుక్కలు తింటాకు వస్తే కుక్కల వల్ల ప్రమాదం వస్తుంది. మస్కిటోస్ విపరీతంగా పెరిగిపోతాయి. మస్కిటోస్ కూడా మరి దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఇక సంబంధించింది స్ట్రీట్ లైట్లు కూడా జరిగాము. స్ట్రీట్ లైట్ అన్ని కూడా పనిచేస్తాయని చెప్పారు. ఇక్కడ ఈ 37 వార్డులో 36 వార్డులో ఈ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. ఇంకా డ్రైనింగ్కి ఈ బిల్డింగ్ రీమోడల్కి ఉపయోగించిన గార్బేజ్ ఏది ఉందో ఒక 2 హౌసెస్కి చెప్పడం జరిగింది. తన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా మార్బల్స్ ఇక్కడ షాప్ ఉంది. వాళ్ళు మార్బల్స్ ఉపయోగించిన వేస్ట్ మార్బల్స్, అంటే క్రాక్ అయిపోయిన మార్బల్స్ కూడా రోడ్డు పైన పెట్టారు. అవి కూడా మనం తీసేయమని చెప్పడం జరిగింది. సో అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే క్లీన్ సిటీగా మనం ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. శుభ్రంగా మంచినీళ్ళు మీకు అందజేస్తున్నాము. డోర్ టు డోర్ గార్బేజ్ కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము, తీసుకెళ్తున్నాము.